ఈ రోజు మన డే 61 ఆఫ్ రోడ్ టు ఐసిఎన్ అండ్ మన కాంపిటీషన్ కి ఇంకా 60 డేస్ కూడా లేదు. మన బాడీ మాత్రం చాలా చేంజ్ అయింది స్టార్టింగ్ నుంచి కంపేర్ చేస్తే, కానీ ఇంకా చేంజ్ అవ్వాల్సింది చాలా ఉంది. ఇక పోజింగ్ విషయానికి వస్తే పోజింగ్ లో కూడా మనం చాలా చేంజెస్ చేయాలి, ఇంకా అది వర్క్ అయితే చేస్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ మన క్లయింట్ సెషన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన ఫస్ట్ మీల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. గ్యాప్ లో మన పార్సల్ వస్తే అది రిసీవ్ చేసుకొని దాన్ని ఓపెన్ అయితే చేసేసినాం అనమాట. ఈవినింగ్ మళ్ళీ జిమ్ కి వెళ్ళిపోయినా. ఈ రోజు నా రెస్ట్ డే ఉండే, సో అక్కడే క్లయింట్ సెషన్ కంప్లీట్ చేసుకొని నా వాక్ కూడా కంప్లీట్ చేసిన. ఇక మీ అందరికీ తెలుసు, చాలా మంది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నా, డైలీ ఎన్ని అవర్స్ వాక్ చేస్తా అనేది. ఇక మా ఇంట్లో కూడా నా కన్సిస్టెన్సీని చూసి మా అమ్మ కూడా వాక్ చేయడం స్టార్ట్ చేసింది. సో మనం ఎంత అయితే ఫిట్ ఉంటామో మన ఇంట్లో మనం చూసి నేర్చుకుంటారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇక ఇప్పుడు వాక్ తో స్టార్ట్ అయింది, మెల్లిమెల్లి ఆ వర్కౌట్ కూడా చేపిస్తా, డైట్ కూడా కొంచెం చేంజెస్ చేస్తా అనమాట మా ఇంట్లోకి. సో మనం పోజింగ్ అయితే చాలా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ రోజు రెస్ట్ డే ఉండే, ఇంకా మొత్తం పోజింగ్ మీదే కూర్చొని చాలా చేంజెస్ అయితే చేసిన. ఇక నేను చెప్పినట్టు మీరు కూడా రెగ్యులర్ గా వర్కౌట్ డైట్ మెయింటైన్ చేయండి. మిమ్మల్ని చూసి మీ ఇంట్లో కూడా నేర్చుకుంటారు అనమాట. వాళ్ళు ఫిట్ ఉంటే మనం కూడా మంచిగా హ్యాపీగా ఉంటాం కదా. సో మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ట్రై చేయండి వర్కౌట్ చేయడానికి. ఇక ఈ రోజు కూడా నేను అన్ని మీల్స్ కంప్లీట్ చేసిన, నా స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసేసిన. ఈ రోజు కిందే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. కంటెంట్ అండ్ కట్అవుట్ నచ్చితే ఫాలో కొట్టడం మర్చిపోకు మామ.